హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభునామమున మనం ఈ దినం క్రిస్మస్ ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారని వారితో చెప్పాను. ఇక్కడ మన లోకరక్షకుడైన యేసు ప్రభు ఈ లోకంలోకి మానవుడుగా వచ్చాడు. క్రిస్మస్ అంటే మన దేవుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మాస్ అంటే ఆరాధన. ఈ క్రిస్మస్ అంటే రక్షకుణ్ణి మనం ఆరాధించటం. ఈ ఆరాధించటం అనేది ఎందుకు చేయాలి? ఆయన మానవుడుగా ఎందుకు ఈ లోకానికి రావాలి? ఆయన పరిశుద్ధుడైన దేవుడు యెహోవా ఆనాడు ఆదామును హవ్వను సృష్టించి వారిని ఏదైనా వనములో ఉంచినప్పుడు లూసిఫర్ అనే సాతాను వచ్చి వారిద్దరిని దేవుడు చేయవద్దన్న పని వారితో చేపించి ఆజ్ఞాతిక్రమణబడే పాపం ద్వారా ఆదాము హవ్వల్ని ఏదైనా వనము నుంచి దేవుడు బయటికి పంపించి వేశాడు. ఆ విధంగా దేవుని బిడ్డలైన ఆదాము హవ్వలకి దేవునికి దూరమైపోతూ వచ్చారు. ఆ విధంగా మనిషికి దేవుడికి మధ్య దూరం పెరిగింది. ఆ దూరాన్ని మరలా దగ్గర చేయాలని ఆ యొక్క దూరమైపోయిన మానవుడు ఈ లోకంలో పాపభారాన్ని మోసుకొని పోతున్నా మనందరికీ ఆయన తిరిగి తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకంలోకి పంపించి సాతానును జయించాలని ఆయన నరరూపుడుగా యేసు ప్రభు ఈ లోకంలోకి ఉద్భవించాడు. అందుకే ఆనాడు నజరేతు అనే పట్టణము అక్కడ ఆయన ఉద్భవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన బెత్లెహేము అనే గ్రామంలో ఉదయించాడు. ఆయన ఉదయించినప్పుడు మహాద్భుతాలు జరిగాయి. ఉదయించినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని చూసి ఖగోళ శాస్త్రజ్ఞులు ఆయన్ని అనుసరించి ఆ నక్షత్రం దగ్గరకు వచ్చి వారు బాలయేసును చూచి వారు అక్కడ బంగారము సాంబ్రాణి భోళమును సమర్పించారు. ఆయన స్తోత్రార్హుడైన దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 9:5 చూస్తే ఆయన స్తోత్రార్హుడైన దేవుడుగా ఉన్నాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడు ఈ లోకంలో సాతానును జయించాలని ఆనాడు లూసిఫరు అనే యొక్క సాతాను వచ్చి ఆదాము హవ్వల్ని మోసపుచ్చి దేవుడు తినవద్దని చెప్పిన వృక్షఫలాలను తిని దేవునికి వ్యతిరేకంగా ఆనాడు వారు పాపం చేశారు. అదే ఆజ్ఞాతిక్రమం అనే పాపం అని చెప్పి దేవుడు ఆదాము హవ్వల్ని బయటికి పంపించాడు. ఈ దినం మనమందరం కూడా ఈ క్రిస్మస్ను ఆచరిస్తున్నామంటే, క్రిస్మస్ని జరుపుకుంటున్నామంటే మనందరి పాపాలు పరిహరించడానికి సమస్త పాపభారమును మోసుకొని పోతున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పిన మన దేవుణ్ణి ఈరోజు నరరూపుడుగా ఈ లోకంలో ఉద్భవించాడు. ఆయన ఈ యొక్క లోకంలో ఎందుకు ఉద్భవించాడంటే సాతాను జయించటానికి ఈ లోకంలోకి ఉద్భవించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, మరియు నీకును నీ స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలుగజేసేదను, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడి మీద కొట్టుదు అని చెప్పాను. దేవుడు ఆ విధంగా ఆ రోజు ఆ యొక్క తీర్పును ప్రకటించాడు. అందుచేత ఈ సాతానును ఓడించాలని, ఈ సాతానును జయించాలని ఈ లోకంలో మానవుడు ఈ యొక్క పాపంలో పుట్టి పాపంలో జీవిస్తూ పాపం అనే దాన్నే ఆయన అతిగా ప్రేమిస్తూ ఉన్న ఈ యొక్క మానవుణ్ణి రక్షించటానికి ఆయన తన కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకంలోకి నరుడుగా ఆయన్ని పంపించి ఉన్నాడు. ఆయన రావటం అనేది సాతానును జయించటానికి.
ఈ యొక్క సాతానును జయించాలి అని మానవుడు ఈ యొక్క ఇహలోక వాంఛలకన్నిటికీ ఆశపడి ఇహలోకంలో మరి జరిగే యొక్క ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ప్రతి దానిలోనూ పాపాన్ని ఆయన పాపంలోనే జీవిస్తూ ఉండటం వలన సాతాన్ని జయించాలి అంటే తను కూడా మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి మానవ రూపంలో జన్మించడానికి ఆయన ఇష్టడుగా ఉండి ఈ లోకంలోకి ఆయన ఉద్భవించినట్టుగా ఇక్కడ మనం గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వారలారా, సాతాను జయించుట అనే విషయంలో యేసు ప్రభు ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. రెండవదిగా ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకంలోకి మానవుడుగా వచ్చాడు. ఎవరైతే వెతుకుతూ ఉన్నారో నీతి అనే మార్గాన్ని అనుసరించడానికి మానవుడు నశించిపోయి ఉన్నాడు, వాళ్ళందరినీ కూడా వెదికి రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవములో పొందినట్లు వారిని రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభు తను ఈ లోకంలోకి వచ్చి నశించిన దాన్ని వెతకటానికి ఆయన చెప్పిన సూక్తుల్ని, ఆయన చెప్పిన మంచిని స్వీకరిస్తారు వారందరినీ కూడా ఆయన తన బిడ్డలుగా అంగీకరించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అంతేకాదు కీర్తనల గ్రంథం 21 అధ్యాయం చూసినట్టయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి ఆయన నీతి వాక్యాలని మనందరికి కూడా ఆయన చెప్పారు. ఎవరైతే ఆయన చెప్పిన యొక్క మన బైబిల్, ఆయన ఇచ్చిన యొక్క వేద గ్రంథమైన ఈ బైబిల్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నారు, అపహాసకులు కూర్చుండకుండా నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు, వారందరినీ వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకంలోకి నరరూపుడుగా వచ్చాడు. మనం జరుపుకుంటున్న ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క క్రిస్మస్ అనేది రక్షకుడు అనగా తన ప్రజలైన వారిని తానే రక్షించటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఈ లోకంలో మరి జరిగే ప్రతి ఒక్క సాతాను శోధనలన్నింటినీ జయించటానికి ఆయన ఈ లోకంలోకి మానవుడుగా ఉద్భవించాడు. ఇక్కడ క్రిస్మస్ అని మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ మహాది దేవాది దేవుడైన ఆ యొక్క యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన నడతలో ఆయన చెప్పిన మరి నీతి సూత్రాలను మనం అందరం ఆస్వాదించుకొని మనమందరం కూడా ఈ లోకంలో మానవుడుగా ఉద్భవించి చేయని నేరానికి సిలువేబడి చనిపోయి 3వ నాడు తిరిగి లేచి మృత్యుంజయుడిగా వెళ్ళి మనందరి కొరకు ఆయన పరలోక రాజ్యంలో స్థానం ఏర్పరచడానికి ఈ లోకంలోకి నరరూపుడుగా ఆయన వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క దేవుడైన యేసు ప్రభు రక్షకుడు ఈ లోకంలో చేసే ప్రతి ఒక్క క్రియ కూడా పాపులైన మనల్ని రక్షించటానికి, మనల్ని ఆయన కాపాడటానికి, పరలోక రాజ్యంలోకి మనల్ని తీసుకువెళ్ళటానికి ఆయన ఈ లోకంలోకి నరుడుగా వచ్చాడు. అంతేకాదు ఆయన రావటంలో 3వ ఉద్దేశం మాదిరిగా ఉండటం. ఆయన మనకందరికీ మాదిరిగా ఉండి మన జీవితాలని ప్రేమమయుడైన దేవుడుగా ఆయన ప్రేమను ఈ లోకంలో పంచాడు. ఆయన చెయ్యని నేరానికి, ఆయన చెయ్యని తప్పిదాలకి ఆయన సిలువ వేశారు. సిలువ మీద మరి నానా చిత్రహింసలు చేశారు. అయినను ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పి ఆయన మనందరి పాపాలని పరిహరించడం కోసం ఈ లోకంలో మానవుడిగా ఉద్భవించాడు. అంతేకాదు ప్రేమ, కట్టుబాట్లు, ధర్మం అనే చట్టబద్ధతమైన ప్రతి దాన్ని కూడా ఆయన 33.5 సంవత్సరాలు మానవుడిగా ఉన్నప్పుడు అందరికీ ఆయన తెలియపరిచాడు. ఎంతోమంది రోగుల్ని స్వస్థపరిచాడు. ఎంతోమంది ప్రతి ఒక్క సందర్భంలోనూ అప్పుడుండే శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని పట్టుకోవాలని, ఆయన మీద నిందారోపణలు చేయాలని మరి ఎన్నో విధాలుగా హింసించినప్పటికీ ఆయన తను వచ్చిన కార్యక్రమాన్ని, తండ్రి తన కప్పచెప్పిన కార్యక్రమాన్ని ఆయన విజయవంతంగా ముగించి తను చేయని నేరానికి తనపై నేరారోపణ చేయబడినప్పటికీ ఆయన మనందరినీ
పాపరహితులుగా చేయటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. సమస్త పాప భారమును మోసుకొని పోతున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్న చెప్పిన దేవుడు మన దేవుడు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఈ లోకంలో రక్షకుడుగా ఉండి రక్షణ అనేది మనకి అందరికీ చూపించటానికి ఆయన ఈ లోకంలోకి ఉద్భవించాడు. సాతానును జయించటానికి, అదేవిధంగా నశించిపోతున్న మనందరినీ వెతకి రక్షించటానికి, మనందరికీ మాదిరికరంగా ఉండటానికి ఈ లోకంలోకి ఆయన మానవుడుగా ఉద్భవించాడు. ఈ క్రిస్మస్ అనేది సమస్త మానవాళికి ఆనందదాయకము, సంతోషదాయకమైన గొప్ప రాజు యొక్క జన్మదినంగా దీన్ని మనం వర్ణించుకుంటూ ఉంటాం. ఆయన నిజమైన రాజు. పుట్టింది పూరిపాకలో అయినప్పటికీ, పొత్తిగుడ్డతో చుట్టబడి పశువుల పాకలో ఆయన ఉన్నప్పటికీ, జ్ఞానులు శాస్త్రులు అయిన ఖగోళ శాస్త్రజ్ఞులు వచ్చి బంగారంతోనూ సాంబ్రాణితోనూ బోళముతోనూ ఆయన్ని ఆరాధించారు. పుట్టినప్పుడే ఆయన రాజు అని సంకేతాన్ని తెలియపరిచారు. ఎందుకంటే బంగారము, సాంబ్రాణి, బోళం అనేది రాజుల యొక్క అధిష్ఠించేటప్పుడు ఉపయోగించే బంగారము, సాంబ్రాణి, బోళము అనేది ఆ యొక్క జ్ఞానులు వాటితో ఆయన్ని ఆరాధించి ఈయన రాజు అని చెప్పటానికి ఆ రోజుల్లోనే చెప్పారు. ఈయన రాజుగానే ఈ లోకంలోకి వచ్చాడు. మనందరి కొరకు ఈ లోకంలోకి మానవుడిగా ఉద్భవించిన ఆయన మన మనస్సుల్లో ఉండి మనందరికీ ఆయన దేవుడుగాను రాజుగాను ఉండే విధంగా ఈ లోకంలో తన వాక్య ఉపమానాలని చెప్పాడు. బోధించిన బోధనలకు ఎంతోమంది ఆయన బోధలు విని ఈయన గొప్పవాడు, ఈయన ప్రవక్త అని ఆ రోజుల్లోనే ఆయన్ని ఎంతోమంది కొనియాడారు. ఆయన చెప్పిన బోధించిన ప్రతి ఒక్క బోధలోనూ అనేక మంది తండోపతండాలుగా వచ్చి, ఆ రోజుల్లో ఈ యొక్క టీవీలు లేవు, ప్రయాణ సౌకర్యాలు లేవు, అయినప్పటికీ అడవుల్లోనూ సముద్రపు ఒడ్డుల్లోనూ జనసమూహం ఆయన చుట్టూ చేరి ఆయన బోధల కొరకు జనం విరగబడి వెళ్ళి చూచారు. అలాంటి మన దేవుడు, అలాంటి మన రాజు, అలాంటి మన దేవాది దేవుడైన ప్రభువు ఉద్భవించిన దినాన్ని క్రిస్మస్ అని మనం ఇక్కడ ఆరాధించుకుంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్ను ఆరాధించుకోవటంలో మనందరి కొరకు ఆయన ప్రాణత్యాగం చేసి శిలువ మీద చనిపోయి మూడవ నాడు తిరిగి లేచిన ఆ దేవుణ్ణి మనం అందరం కూడా రాజుగాను దేవుడుగాను అంగీకరించి ఆయన పాద సన్నిధిలో మనందరము ఉన్నట్లయితే మన జీవితాలన్నీ కూడా పరలోకంలోకి మనం వెళ్ళటానికి మనకు మార్గం చూపిస్తాయని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. చిన్న ప్రార్థన. ప్రేమామయుడైన తండ్రి, దయగలిగిన దేవా, కృపగలిగిన దేవా, నీ యొక్క పరిశుద్ధ జన్మదినాన్ని నాయన మేమందరం జరుపుకునే విధంగా నీవు రక్షకుడుగా ఈ లోకంలోకి ఉద్భవించిన దేవుడు, మానవుడుగా ఉద్భవించిన నరుడు నాయన. తండ్రి, నీ యొక్క పాదాల చెంతకు మేము తండ్రి మొరబెట్టుకుంటున్నాం. నీ యొక్క ప్రభువా, ఈ లోకంలో మీరు చేసే ప్రతి ఒక్క క్రియను నాయన మేము ఆచరించేవారిగాను, నీ బిడ్డలుగా నీ యొక్క పాసనలో మొరబెట్టుకునే విధంగాను, నీ యొక్క నామాన్ని హెచ్చిస్తూ తండ్రి మేమందరూ కూడా ప్రభువా నీ యొక్క పాసన్నిధిలో ఉండి నిన్ను ధ్యానించుకొని నీవు చెప్పే మార్గాల్లో మేము నడిచే విధంగా మాకు నీ యొక్క దయ అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడుగుతూ వేడుకుంటూ మీకే స్తుతులు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. విష్ యు ఏ హ్యాపీ క్రిస్మస్.